కాబట్టి అన్యతగా భావించకుండా అర్థం చేసుకొని సైలెంట్ గా ఉంటే ప్రోగ్రామ్ మంచి జరుగుతుంది. మనకు వక్తలు వచ్చారు కాబట్టి ఈ వక్తలు చాలా మంచి విషయాలు మనకు నేర్పుతారు. రాజారాం సార్ గారు అయితే మంచి మనకు వీరులంగా అయినట్టు శ్రీసింగ్ గారి గురించి చెప్తాడు. అంటే ఆయన ఆట పాట చాలా మంచిగా ఉంటుంది కాబట్టి మీరు మంచిగా తెలియజేయాలని కోరుకుంటున్నాను. అయితే మనకి ఈరోజు కార్యక్రమం మేలు సమాజం గారి మేలు ఉద్దేశం ఏంటంటే మన శ్రీశ్రీ గారి 112వ జయంతి. శ్రీశ్రీ గారి 112వ జయంతి సందర్భంగా మనందరం ఇక్కడ పంచుకోవడం జరిగింది అన్నమాట. అయితే మనకు శ్రీశ్రీ గారు మొట్టమొదటిసారి ఎందుకుంటుంది శ్రీశ్రీ గారు ఎక్కడ మన జన్మస్థానం అంటే అతను విశాఖలో పుట్టాడు. విశాఖలో పుట్టాడు. అతను దళితుల నుంచి వెంకటరామమ్మ సంవత్సరంలోనే ప్రభావాన్ని బాలకవితో రాశాడు. ప్రభావాన్ని బాలకవితో రాసి ఇతని పుస్తకాలతో ఉన్న క్రమంలో ఇతనికి సారకపోయిన వ్యక్తులు అంటే సమాజానికి సరైన మార్గం ఉంటుంది బలంగా నాటి ఇతర అభిప్రాయాన్ని స్వీకరించగలిగింది అన్నమాట. ఎందుకంటే భావకవిత ఉంది, దిగంబర కవిత ఉంది, చాలా కవిత ఉన్నాయి. కానీ సమాజాన్ని దిశగా పెట్టాలన్నా, సమాజాన్ని మంచి మార్గంలో పెట్టాలన్నా అభ్యుదయ కవిత ద్వారా మనం సాధించవచ్చని ఇతర అభ్యుదయ కవిగా మారడం జరిగింది అన్నమాట. ఈ అభ్యుదయ కవిత మారడంలో ఏది ప్రధాన అజెండాలు అభ్యుదయ కవిత్వం పోతున్నాం. ఈ అభ్యుదయ కవిత ద్వారా ఏం సాధించాలి అనుకున్నానంటే ఫస్ట్ నవస ప్రయత్నించాలి. ఇవన్నీ కూడా దేశం సాధ్యం అంటే అభ్యుదయ సాహిత్యం ద్వారా సాధించవచ్చు అన్నాడు. ఒకటి నవ సమాజం, సమ సమాజం, వర్గరహిత పోరాటం, శ్రమదోపిడి, పెట్టుబడిదారు వ్యవస్థ, ఇవన్నీ పోవాలంటే అభ్యుదయ సాహిత్యం. ఈ అభ్యుదయ సాహిత్యం ప్రజలకు నింపితే వాళ్ళు తిరుగుబడతారు, వాళ్ళకు శ్రమదోపిడి అంటే తెలుస్తుంది, వాళ్ళకు పరిమితంగా వేదన రావాలి, అవన్నీ తెలుస్తాయి ఉద్దేశంతో ఇక్కడ అభ్యుదయ సాహిత్యాన్ని భావించడం జరుగుతుంది అన్నమాట. కన్నుల నిండా కాలువ కంటే కర్మజలానికి ధర్మజలానికి ఖరీదు కంటే శరాబు లేడు అంటే మనకు అధ్యక్షత సరైన తప్పించినోడు సరైన సంస్థలు ఏ నవాబుడు ఏ శరాబుడు అని చెప్పారు అనమాట. అలాగే ఇంకా కరాల విలువ, నరాల సత్వ, వరాల వస్తువులు గుర్తించాలని వరిలో కార్ఖానాలో పరిశ్రమిస్తూ ధనిక సామర్థ్యం దాశక్తి చేసే యంత్ర భూమిలో
మేలుకుంటే వాళ్ళు అనేక ఇంకా అనాథలంతా అశాంతులంతా దీర్ఘస్థితులు తీవ్రతనితో విప్లవ సంఘం నిర్మిస్తారు. కావున నాలో నా కవితం కార్మికులకు కళ్యాణానికి శ్రామికులకు సౌభాగ్యానికి సమర్పణంగా తెలుస్తున్నాను చెప్పండి. అంటే తన సాహిత్యం వల్ల పోయేవారంటే వాళ్ళ జీవిత విధానం ఎలా ఉంది తెలుసుకోవాలని చెప్పండి. అంటే వాళ్ళకు మనం గుర్తించాలి. చరిత్ర అంటే అభిప్రాయాలని చెప్ప వేరే రాజ్యాల గురించో రాజ్యాల గురించో రాజ్యాల గురించో రాస్తే చరిత్ర కాదని ఇంత ఉద్దేశం అన్నమాట. నెక్స్ట్ కవిత్వం కూడా ఎలా ఉండాలని చెప్పాడు. కవిత్వం ఎలా ఉండాలంటే మన బాగా కృష్ణశాస్త్రి ఆకులు ఆకుడై పువ్వులు పువ్వునాయి అంటే కృష్ణశాస్త్రి ఏమిటో ఆయన బాధ మొత్తం కూడా సమాజం ఆయన బాధపడుతున్నాక ఆయన సాహిత్యం విన్నా ఆయన పాటలు విన్నా సమాజంలో బాధపడుతున్నమాట. కాదు శ్రీశ్రీ అట్లా కాదు, సమాజం బాధ తన బాధ స్వీకరించేవాడు. అందుకే శ్రీశ్రీకృష్ణ సాహిత్యం ఎలా ఉండాలంటే కదిలేది కదిలించేది, మారేది మార్పించేది, పెళ్లిత్రం కదిలించేది, ముందుకు కదిలించేది కావాలి కవిత్వం అంటాడు. కవిత్వం అంటే కవిత్వం చదివాక మనం నిస్సహించిన ఉండకూడదు, మన ఉత్సాహంతో పని అలా ఉండేది కవిత్వం అంటాడు. ఇంకా మేము మన యువకుల గురించి ఒక మంచి మాట్లాడమా ఏంటంటే నెత్తురు మండిన శక్తులు నిండిన నెత్తురు మండిన శక్తులు నిండే సైనికులారా రానండి, ఎముకలు కొల్లిన వయసు మళ్ళిన తోమరులారా సావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అని చెప్పినారు అనమాట. ఇంకేమంటే కొంతమంది యువకులు ముందు తరగతి దూతలు పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటారు. అంటే మీరు యువకులైన మీరు కాబట్టి ముందు తరానికి మీరు ఒక భగత్ సింగ్ ఆదర్శం తీసుకోవాలి, ఒక జాతీయ ఆదర్శం తీసుకోవాలి. ఇలా తీసుకొని మీరు ముందుకెళ్తే మీరు బాగుపడింది అంట, సమాజం బాగుపడుతుంది, సమాజంలో మీ కూడా గుర్తింపు వస్తుంది. కాబట్టి అలా అనుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ మన వైస్ ప్రిన్సిపాల్ రంగేష్ సార్ ఎందరో మహానుభావులు వచ్చినారు. రాజారాం ప్రకాష్ సార్కి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ఆహ్వానం సార్. మా కళాశాల తరఫున మీకు మిగిలిన అందరు మిత్రులకు కూడా జనజ్వాల నాయకుడి నరసింహ శర్మ గారు, వీరరాజాచార్య సార్ గారు కూడా మరి ఈ సందర్భంగా మన కళాశాలకు వచ్చినందుకు మా పిల్లలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి శ్రీశ్రీ జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తెలుగు డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శ్రీశ్రీ అంటే చాలా మంది వ్యక్తులు చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్దలు. మరి ఒక ప్రశ్న, ఒక ఆవేశము, ఒక వెలుగు, ఒక అభ్యుదయము శ్రీశ్రీ అంటే మరి మీరు అవన్నీ కూడా ఇప్పుడు తినబోతున్నారు, రుచులు చూడబోతున్నారు. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్, మీకు మన తెలుగు డిపార్ట్మెంట్కు ఈరోజు పండగ. ఆ పండగను మీరు హృదయపూర్వకంగా ఆనందంగా రుచికరంగా చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈనాటి వచ్చేసిన ముఖ్య అతిథి రాజారాం ప్రకాష్ గారికి మరియు ఇతర పెద్దలకి మరియు మా తోటి ఉపాధ్యాయులకి, కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనం ఇక్కడ శ్రీశ్రీ గారి జయంతి సందర్భంగా ఇక్కడ కూర్చున్నాము. శ్రీశ్రీ అంటే శ్రీరంగ శ్రీనివాసరావు అని చాలామందికి తెలియకపోవచ్చు. అయితే ఒకప్పుడు మనకి ఎలక్ట్రానిక్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేని టైంలో ఒక వ్యక్తిని ఉత్తేజపరచాలంటే ఓన్లీ కవిత్వాల ద్వారా లేదంటే పేపర్ల ద్వారానే ఉత్తేజపరిచేవాళ్ళు. అలాంటి ఉత్తేజపరిచే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మన శ్రీశ్రీ గారు. అందులో ఒక్కటే కొటేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఎట్లాగో వచ్చిన గెస్ట్ మొత్తం మనకు కుదిరితే పరిగెత్తు, లేదంటే అట్లీస్ట్ నడువు, అది కూడా చేత కాకపోతే సాగుతూ అన్నపో, కానీ ఈ లక్ష్యాన్ని చేరే వరకు మాత్రం, ఈ గమ్యాన్ని చేరే వరకు మాత్రం కళాశాల బాలురు బాలికలు విద్యాపరిధి వనపరిధి కేంద్రంలో
విలసిల్లుతున్న ఈ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గారు రమేష్ గారికి కానీ శ్రీశ్రీ ఈనాటికి ఏనాటికైనా కనుమరుగు కాని కవి, విప్లవ కవి, మహాకవి, ఉత్తేజ కవి. ఆయన సాహిత్యం వింటే ఒళ్ళు జలధరిస్తుంది, నరాలు ఉద్రేకమవుతాయి. అటువంటి మహాకవి ఈ చరిత్రలో ఉన్నాడంటే విశ్వంలో అతనికి ఒక శ్రీరంగం శ్రీనివాసరావు పూర్తి పేరైన శ్రీశ్రీగా జనాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అటువంటి శ్రీశ్రీ గారు విశాఖపట్నంలో 1910 ఏప్రిల్ 30న వెంకటరమణయ్య అప్పలకొండ అనే పుణ్య దంపతులకు జన్మించాడు. అయితే అతన్ని శ్రీరంగం సూర్యనారాయణ అనే ఆయన పిల్లలు లేనందుకు దత్తత తీసుకోవడం వల్ల 18వ ఏటనే పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు ప్రభవ అనే కావ్యాన్ని వెలువరించాడు చదువుకునే రోజుల్లోనే. మీకు తెలుసా, తెలుగు సాహిత్యంలో ఇంత గొప్ప కవి డిగ్రీలో అంటే బిఎస్సి బయాలజీ చేసిండు. నేను కూడా బిఎస్ఎంపీసీ నుంచి బిఏ కంటే సాహిత్యం అతన్ని సాహిత్యం ఆయన కవిగా అటువైపు తీసుకుపోయింది. తర్వాత ఆయన ఎన్నో ఉన్నత చదువులు చదివి తెలుగు సాహిత్యంలో స్థిరస్థాయిగా నిలిచిపోవడానికి అతని పాండిత్యము, అతని పెరిగిన కుటుంబం కూడా ప్రధాన కారణం. అంతవరకు తెలుగులో ఎంతో మంది గొప్ప కవులు ఉన్నారు. మీకు తెలుసు, తెలుగులో పద్యాలు, గణ విభజనలు ఇవన్నీ ఆయన కూడా మొదట్లో సాంప్రదాయంగా ఉన్న ఛందస్సుకు స్వస్తి చెప్పి మాత్రా ఛందస్సు వచన కవిత్వంలో కవిత్వం రాసి అతని మహాప్రస్థానం ప్రపంచంలో చరిత్రలో ఒక కలికితురాయిగా నిలిచిపోయింది. కనుక అటువంటి మహాకవి తన సాహిత్యాన్ని అభ్యుదయ రచయితల సంఘంగా తెలుగు సాహిత్యం అంటే సమాజహితమే విప్లవం. విప్లవం అంటే సమాజంలో మార్పు తీసుకువచ్చేదే విప్లవం. ఏ మార్పు? సమసమాజం, నవ సమాజం. అంటే మనకు కారల్ మార్క్స్ చెప్పిన హేతువాద, గతితార్కిక భౌతికవాదాలు, సామాన్యుని కష్టాన్ని దోచుకునే ఈ క్యాపిటలిస్టులను మనం సమాజంలో అణిచివేయాలి. ఇవన్నీ విప్లవాలు. దోపిడీ వ్యవస్థను నాశనం చేయాలి, దోపిడీ లేని రాజ్యాన్ని నిర్మించాలి. ఇవన్నీ ఆయన చరిత్రలో చెప్పిండు. ఇప్పుడు నిరక్షరాస్యులను అంటే నిరక్షరాస్యులు అక్షరాస్యులను పరిపాలిస్తున్నారు. అంటే 20% మంది దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఇది కాదు ప్రజాస్వామ్యం. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఇట్లా ప్రజాస్వామ్యాన్ని కూడా విమర్శించుడు, నాస్తికుడుగా ఉన్నాడు. తర్వాత మొదట్లో సినిమాకు సాంప్రదాయబద్ధ పాటలు, సాహిత్యం రాసి విప్లవకారిగా మారిండు. అతని చరిత్రలో అతడు రాసిన మహాప్రస్థాన్ని, పిచ్చివర్షియము, తర్వాత రష్యా విప్లవం ఇలాంటివన్నీ తీసుకొచ్చి ఆ మహాప్రస్థానంగా క్రోడీకరించి అందులో పదండి ముందుకు చరిత్రలో తోసుకుపోదాం, వస్తున్నాయి జగన్నాథ రథ చక్రాలంటూ ఇట్లా పతితులార బాధాసర్ప దష్టులార ఏడవ కండి అని ఇట్లా సమాజాన్ని చైతన్యం చేసిండు, మేలు కొలిపిండు. కనుక అట్లా రాస్తూ ఆ మహాప్రస్థానము ఇప్పటికీ శ్రీశ్రీ అంటేనే మనకు గుర్తొచ్చేది మహాప్రస్థానం, మరో ప్రస్థానము. అంటే ఇవన్నీ ఆయన చరిత్రలో ఖడ్గ సృష్టి, ఎన్నో కావ్యాలున్న మహాప్రస్థానమే చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన సినిమా సాహిత్యంలో కూడా మీకు తెలుసు, ఆకలి రాజ్యం అనే సినిమా అప్పట్లో ఆయన ఓ మహర్షి, ఓ మహాత్మ, ఏది తెలుపు, ఏది నలుపు, ఏది సత్యం, ఏది అసత్యం, ఇదే జీవితం అని అన్ని తెలుసుకోవాలని ఇట్లా వృత్తి పనుల గురించి కమ్మరి చక్రం అంటే కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, సాకలి మగ్గం అని వృత్తి పనుల వారి గురించి చెప్పి ఇంతకుముందు సార్లు చెప్పినట్లు చరిత్ర కాదంటే ప్రభు ఎక్కిన పల్లెం కాదు, అది మోసిన పోయినెవరు, ముంతాత్మాలు ముక్కు పొడి ఎంత ముక్కు వర్ణన కాదు, స్త్రీల అంగాంగ వర్ణన కాదు, సామాన్యుని మర్చిపోయిండు. నైలు నది నాగరికతలో సామాన్యుని జీవన పెట్టిందంటే సామాన్యుల జీవితాలే చరిత్రలో కావ్యాలుగా రాయాలి. ఇంతకుముందు గ్రంథాలు, తర్వాత ప్రబంధాలు రాసిన కవులు వర్ణనలు చేస్తూ ప్రకృతి వర్ణన, ఆ వర్ణన, స్త్రీ వర్ణన, పురుష వర్ణన నాయకుల కవిత్వంలో ఉన్నాయని తనే ఆశ్చర్యపోయింది. అనుకుంటే అటువంటి మహాకవి రష్యా వెళ్ళిండు, ప్రపంచ దేశాలు తిరిగిండు, ఎన్నో దేశాలు తిరిగి ఈ దేశంలో కూడా నేను కలలు కన్నా రాజ్యం రావాలి అని ఎన్నో కలలు కన్నాడు. తర్వాత అతడు చివరి దశలో 1983లో క్యాన్సర్ వ్యాధితో జూన్ 15న అతడు మరణించే నాటికి ఈ వనపర్తిలో
అప్పుడున్న మన అన్న జనజ్వాల రాధాకృష్ణ 82లో శ్రీశ్రీని అంతిమ దశలో అతనికి తినడానికి కూడా తిండి లేదు ఒక మహాకవికి. ఇక్కడికి పిలిచి 25,000 అతనికి ఇక్కడున్న దాతల దగ్గర దానంగా ఇచ్చిండు. ఒక స్వరాజ్యం సారు అన్న బలరాం ఇక్కడున్న అభ్యుదయ భావాలు గల వ్యక్తులు ఈ రోజు ఈనాడు పత్రికలో కూడా ఆ విషయం రాయడం జరిగింది. అన్న పేరు జనజ్వాల రాధాకృష్ణ కవి, అభ్యుదయ కవి. అన్న అభ్యుదయ భావాలున్న కవి. ఆ రోజుల్లోనే శ్రీశ్రీని వనపర్తికి రప్పించిండు. చంద్రుడికో నూలుకోగన్నట్టు అతనికి అప్పట్లో ఇచ్చిన 25,000 ఇప్పుడు 25 లక్షలతో సమానం. అతని చివరి దశలో ఎంతో అతనికి ఉపయోగపడ్డాయి. ఒకసారి శ్రీశ్రీలో ఒక సభలో అతనికి కొన్ని అలవాట్లు ఉన్నాయి, వ్యసనాలు. అవి మీకు తెలుసు, చదువుకున్నారు. ఒక శ్రోత ఒక సభలో శ్రీశ్రీని ఒక ప్రశ్న అడిగిండు. అయ్యా, మీ కవిత్వం వింటే ఆవేశం వస్తుంది, మిమ్మల్ని చూస్తే అసహ్యం వేస్తుంది అంటే అతను నిరాడంబరుడు, సిగరెట్లు తాగుతాడు, కొన్ని వ్యసనాలు ఉన్నాయని చరిత్రలో ఉంది. కానీ అతడు అప్పుడు అన్న మాట ఏంటంటే, నా అలవాట్లు నా వ్యక్తిగతము, నా సాహిత్యము విశ్వవ్యాప్తము, ప్రజల్లో మార్పు తీసుకొస్తుందని చెప్పిన మహాకవి. కనుక శ్రీశ్రీని చెప్పుకుంటూ పోతే మనకి ఎన్ని గంటలైనా చెప్పొచ్చు. కనుక అటువంటి మహాకవి చివరి దశలో మరణించిన ఒక క్యాన్సర్ వాదికి బలై చనిపోతాడు. అతని మొదటి భార్యకు పిల్లలు లేరు, వెంకటరమణమ్మ. రెండో భార్య సరోజ 50 ఏళ్ల వయసులో 3 కూతుళ్ళు ఒక కొడుకైండు. కుటుంబం గడవక రోగం వచ్చి ఎన్నో దీనావస్థలు ఎదుర్కొన్నాడు. ఆయన అవస్థలు పక్కకు పెట్టిన ఆయన సాహిత్యం ఈ రోజు చరిత్రలో ఒక మహాకవిగా నిలబెట్టింది. ఆ మహాకవిని మీరు ఎన్నటికీ మరవకూడదు. అటువంటి భావాలను మనం కూడా ఆయన సాహిత్యాన్ని సమూలంగా చదివి మీరు కూడా ప్రజల్లో మార్పు తీసుకురావాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రిన్సిపల్ గారు, రమేష్ గారు, జనాల్లో చైతన్యం కలిగించడానికి మాకున్న వనరులు అన్నీ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికన్నిటికీ సారథ్యం వహిస్తున్నటువంటి మా తమ్ముడు రాజారాం ప్రకాష్ గారు, తర్వాత సాహితీవేత్త గిరిరాజాచార్య గారు. వనపర్తిలో అభ్యుదయ సాహిత్యం అంటే కనుక నిలువెత్తు నిదర్శనం జనజ్వాల గారు. చూస్తే వారు అట్లా కూర్చున్నారు, కానీ శ్రీశ్రీతో ప్రత్యక్ష పరిచయం ఉన్నది, కాళోజీ నారాయణరావు గారితో ఉన్నది, ఆరుద్ర గారితో ఉన్నది, దాశరథి గారితో ఉంది. ఈ 2 రాష్ట్రాల్లో అభ్యుదయ కవిత్వంలో బాగా తారాస్థాయికి అందుకున్నటువంటి ప్రతి కవితో కూడా పరిచయం ఉంది వారికి. కనుక ఈ శ్రీశ్రీ వర్ధంతి ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మనం ఎంతో గర్వంగా భావించాలి. శ్రీశ్రీ అనగానే అప్పట్లో మేమంతా కూడా యువకులుగా ఉన్నప్పుడు శరీరంలో రక్తం అంతా కూడా ఊరుమ్మడి బ్రతుకులను ఒక సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో ఈ మధ్యనే చనిపోయిన బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే ఆ పాటకు రక్తం శరీరంలో వెంట్రుకలు నిక్కబడుచుకునే అంత ఇది. మరి అటువంటి శ్రీశ్రీ చక్కటి రొమాంటిక్ సాంగ్స్ అంటారు కదా, అలాంటివి కూడా రాసినారు. హాయి హాయిగా కవిల్లి తొలిరే వెంటి దరానంది మందు తల్లి నవ్వసాగే ఏది నాగం, ఏది నరకం, ఏది స్వర్గం, ఏది సత్యం, ఏది అసత్యం, ఓ మహర్షి, ఓ మహాత్మా. ఆయన ఆకలి పట్టుకోలేదు, ఆనందవాస్తవం. ఆకలి కూడా మంచి అంటే విప్లవంపై ప్రకటిస్తుంది అన్నటువంటి ఆయన చాలా ఒకే ఒక పాటకు తెలుగు సాహిత్యానికి మొదటిసారి జాతీయ అవార్డు.
ఆయన రాసిన కవిత్వం కంటే సినిమా పాటలు జనాల్లో బాగా ఆదరణ కలిగించారు. విప్లవం సినిమా వచ్చినప్పుడు ఆనాటి సినిమాలన్నీ కూడా శ్రీశ్రీ రాసినటువంటి పాటలతో బతికాయి. కొంతమంది కుర్రవాడు పుట్టుకతో గతకాలపు మితవాదపు గారడీలు నంబరు అంట. గారడీలు అంటే మంత్రాలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు, మానవతి చేస్తున్నారు అని అంటాం కదా, అటువంటివి నంబరు వాళ్ళు. ముందు యుగ పుట్టుకలు అంటారు. పుట్టుకతో వృద్ధులు అంటే పేర్లకి పకీర్లకి పుకార్లకి నిబద్ధులు. మనకు పేరుకు ముందు వెనకాల సోకరు ఉండాలి, ఇంకా ఏమో ఉండాలి. పుకార్లకు కూడా బద్దులు. అక్కడ ఎలుక ఒక్క ఎలుక పడింది నీళ్ళల్లో అంటే ఈ ఎలుకలు పడినట్టుగా మనం దాన్ని పుకార్లుగా గుర్తించుకుంటాం అన్నారు. ఈ పాట రాస్తూ చివరికి మీరు వినాలి, విద్యార్థులు వినాలి అంటారు. ఏమంటే భోగం కాదు త్యాగం అంటారు. ముల్లేటి కాపురంలో కూడా ఇద్దరమే మనం ఇద్దరమే అన్న పాట మొదలవుతుంది. ఆ పాటలో చివరికి కోసమే బ్రతకాలి ముందుగా బ్రతకాలి ముందుగా ఇద్దరమే మనమిద్దరమే ఇద్దరమే. ఇంత లాలిత్యమైనటువంటి శృంగార భరితమైనటువంటి రొమాంటిక్ సాంగ్ శ్రీశ్రీ రాశారు అంటే అసలు. కాబట్టి ఆయన 1910 వరకు ఈ ప్రపంచం నన్ను నడిపించింది. 1910 తర్వాత ఈ లోకాన్ని నేను నడిపిస్తాను. అందువరకే గురించి నాస్తికవాదాన్ని బాగా విశ్వవ్యాప్తం చేసిన శ్రీశ్రీ గురించి మీరు చెప్తున్నారంటే మనిషి ఏదే కానీ నిజాయితీగా ఒప్పుకొని నిజాయితీగా చెప్పింది ఆచరించే వాడిని వాడు మన శత్రువు అయినా సరే వాడిని ఒప్పుకోవాలి. నాకు బాగా చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు మిమ్మల్ని బోర్ కొట్టించింటే శుద్ధి కొట్టింటే నేను క్షమించాలని అందరినీ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా జనజోల సార్ గారిని కోరుచున్నాను. జాబిలి సముద్రం మీద నీవు చేసిన సంతకం చెదిరిపోకుండా, జాబిలి సముద్రం మీద నీవు చేసిన సంతకం చెదిరిపోకుండా అదిగో గాలి కాపలు కాస్తుంది. మహాకవి శ్రీశ్రీ వాక్యంలో 112 జయంతిని ఎవరు జరుపుకుంటారు, ఎందుకు జరుపుకుంటారు, ఒక కవికి ఎందుకు నివాళియాలి? ఇంతకుముందు నాయకంటి, తర్వాత సురేంద్ర ఫుట్స్వాల్ వీళ్ళందరూ చెప్పారు. అసలు ఈ డిగ్రీ కాలేజ్ ఇంతకుముందు కూడా వచ్చాను నేను. శాంతందరు తర్వాత నరేందర్ ఉన్నప్పుడు ఒక చిన్న మీటింగ్ ఇక్కడ వచ్చాము. ఈ కాలేజీ నిర్మాణంలో కూడా మా పాత్ర ఉంది. నా క్లాస్మేట్ చిన్నారెడ్డి ఇక్కడ ఊరిపేట కట్టిస్తామంటే బాగుంటుందని ప్రతిపాదించింది కూడా మేము. ఇకపోతే ఈ సభా అధ్యక్షులకు, వేదిక మీద కూర్చున్న పెద్దలకు, నా ఆత్మీయ మిత్రుడు, మా ప్రాంతం దగ్గరని ముద్దుగా పిలుచుకునే రాజారాం లేకుంటే నేను ఈ ప్రోగ్రాం వచ్చేవాడిని కానీ నాకేదే ప్రోగ్రాం ఉంది కూడా నాకు. అయితే తన పాటలతోటి ప్రజల్లోపలికి, ముఖ్యంగా విద్యార్థులను ఎన్నుకోవడం, విద్యార్థుల్లోపలికి పోవడం, తన తోచితే చెప్పాలి, జ్ఞానాన్ని అందించాలని ఓ ప్రయత్నం తప్పన చేస్తున్నందుకు అతను అలా అని నాకు 20 సంవత్సరాల పైగా పరిచయం. సరే మిత్రమా, వస్తా తప్పకుండా అని ఈ కాలేజీ, ఈ వాతావరణం ఇదంతా నన్ను ఒక అట్రాక్షన్ చేసింది. కాగితం రాసింది అంటే ఆనాడున్న సామాజిక పరిస్థితులు, విశాఖపట్నంలో ఉన్న లేబర్ చాలా మంది, అంటే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో పేదవాళ్లకు టార్చర్ అట్టేసి వెతుకుంటే ఎక్కడైతే ఉందంటే విశాఖపట్నమే చెప్పేవాడు. చేపల కోసం పోతే మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. చేపలు పట్టుకుంటే ఆ చేపలు తీసుకుని దుబాయ్కి ఎక్కడెక్కడో సరఫరా చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ చేపల మీదే జీవన విధానం చేసుకుంటే మళ్ళీ
ఆల్రెడీ ఉదయం చూడలేని పరిస్థితి ప్రపంచంలోనే విశాఖపట్నం దానికి ఆనుకున్న శ్రీకాకుళం అని. అటువంటి ప్రాంతంలో ఆయన కదిలించింది. చిన్న ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. వాళ్ళ నాయన మంచి లెక్కల మాస్టర్, పెద్ద ఆయన అంటే వాళ్ళ వాసులు ఇప్పుడు చెప్పారు శ్రీరంగం సత్యనారాయణ అని. ఆయన పేరు ఆయన పిల్లలు లేరు మాలాకని దత్తిచ్చారు, తీసుకుపోయారు. ఆ శ్రీరంగం సత్యనారాయణకు ఒక వీక్నెస్ ఏంటంటే లెక్కల మాస్టరు. ఇతడు బాగా అంటే పత్తాలు ఆడేవాడు. ఎవరు పెంచిన తండ్రి పత్తాలు ఆడేవాడు. వీడి చిన్న ఉన్నప్పుడు చనిపోయాడు. చిన్న ఉన్నప్పుడు తల్లి చచ్చిపోయింది. ఎక్కడ అమ్మ అని ప్రాధాన్యపడతాడో ఇక్కడ అమ్మాయి అని అడుగుతారని గంజాయి చిన్న ఉన్నప్పుడే మత్తుగా గంజాయి ఇచ్చాడు. మీకు తెలుసు కదా, ఇప్పుడు డాక్స్ అని కాలేజీలో అమ్మాయిలు తీసుకున్నారని మన సినిమా యాక్టర్లు కూడా పట్టుబడేది. అటువంటి మత్తు మందు ఆయన మొత్తం అంటే ఏమంటారు మొత్తం 10-15 కావ్యాలు తప్ప ఏం లేవు. ఆయన రాసింది కూడా లేదు. మహాప్రస్థానం ఒక్కటి మాత్రమే. ఆయనకి ఎలాంటి సమస్య జీవితం ఉంది, తాను పక్కన చూసుకున్న ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం జీవితం మన్నికల గురించి కొత్తగా రాయాలి. ఎత్తి పాత్రలు లేకుండా ప్రజలకు అర్థం కావాలి. చెందొస్తూ ముందొస్తూ ఏం తెలియదు. అప్పుడు మహాప్రస్థానం రాసింది. మహాప్రస్థానం రాసిన 20 ఏళ్లకు తన ఫ్రెండు కూడా అప్పలస్వామి అనే ఫ్రెండు చెల్లం గుడిపాటి చెల్లం అని మీరు ఎన్నింటారు. మహారచయిత అయిన అప్పటికే పేరున్న రచయిత. స్త్రీల కోసం కేవలం ఆడవాళ్ళ కోసమే. ఆడవాళ్ళ కాదు, ఆడవాళ్ళను బాన్సీగా చూస్తున్నారు. మౌడు చనిపోతే తీసుకుపోయి మౌడుతో పాటు స్త్రీలు చంపుతున్నారు. ఆడవాళ్ళకి విద్య లేదు అని రాజరామ లాంటి విద్య సంఘర్షణలు, గుజ్జరాపురం లాంటి సంఘర్షణలు జరుగుతుంటే ఆ టైంలోనే ఈ మహాకవి ఇతను తీసుకుపోయి చెల్లం గారి దగ్గర పరిచయం చేసి, అంటే చెల్లాంకి ముందు మాట రాసే చెల్లాంకి అని ఉంటారు. ఓ చెల్లం, నీవు స్త్రీల కోసం మూలలు కూర్చొని స్త్రీ స్వేచ్ఛ అని అడుగుతున్నావు కదా. ఇగో ఇక్కడ చూడు, అక్కడ ఒక యువకుడు పదండి ముందుకు పోదాం కూసుకుపోదాం పైకి కనిపిస్తలేదా నవలోక సురద కాంతి పదండి అని రాస్తున్నాడే. ఆయనకి ఏం తెలియదే ఆ పటు అని చిన్న పుస్తకం అండి ఇది. మీరు దయచేసి మీరంతా 10 రూపాయలకు మేము అంటే ఆ రోజు మత కవితం, తిరుగుబాటు కవితం, అంతకుముందు ఈ కవితం ఆ కవితం అని విప్లవ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీ చీలికలు ఇవన్నీ కొట్లాడుకుంటుంటే ఆయనకు షష్టి పూర్తి చేస్తున్నారు విశాఖపట్నంలో. అప్పుడు మీలాంటి యువకులు, కేవలం మీలాంటి యువకులు మాత్రమే యువదేవులారు, కవులారా, రచయితులారా, మీరు ఇటువైపు మీరు ఎవరి వైపు ఉంటారు అని ఇలా చిన్న కరపత్రం వేశాను. చిన్న కరపత్రం వేసి శ్రీశ్రీ ముఖం మీద వేసాడు. నీవు అక్కడ ఉంటావా అని. శ్రీశ్రీ ఆ కరపత్రం చూసుకొని అప్పుడు తన్నే మీ వైపు ఉంటుంది వెతికి వెళ్ళేసి ఆ చెట్టుకు తగిలించాడు. మీరైతే చెప్తారు. అప్పటికే శ్రీకాకుళం నక్సలపై ఉద్యమాలు జరుగుతున్నాయి. నక్సలైట్ ఉద్యమాలు అక్కడ జరుగుతున్నాయి. అక్కడ ఉండాలి మీరు అన్నారు. ఎస్ ఉంటాలి. 1970 జూలై 4వ తారీఖు నాడు హైదరాబాద్లో ఉడవడం లాంటి ఒక 5-6 మంది గల అధ్యక్షుడు మహాకవి. ఇవల్ల ఎందుకు చెప్తుందంటే ఆ సంఘంలో నేను కూడా ఉన్నానని, ఆయనతో కలిసి నేను పనిచేయాలని, ఆయన ప్రవర్తనే నాకు ఈ పరిహారం చెప్పుకోవడం ఇది నేను నేర్చుకున్నాను. జనరల్గా పవన్ కళ్యాణ్ లేకపోతే అమ్మాయిలకైతే ఎవరో హీరోని ఎవరో మార్గం పెట్టుకుంటారు. ఇలా ఉండాలి ఇది అని అనుకుంటారు. కానీ ప్రభావితం చేసేది ఆయన నా చదవడానికి నేను అట్లా పెట్టుకున్నాను. ఈ గాలి కూడా మనం ఆకర్షిస్తున్నాయి. మేము వచ్చేటప్పుడు 3 గంటల వరకు కరెంట్ ఉంటుందని చాలా మంచిది. కరెంట్ వస్తున్నాను. కరెంట్ లాంటి యువకులు మాత్రం కరెంట్ లాంటి ఎవరు పిలిస్తే కూడా వాళ్ళ బయటకు వచ్చాడు. సినిమాల స్వాప్రట్ కవి కన్నా బయటకు వచ్చాడు. అన్యాయం జరిగితే పోరాటం చేశాడు. పోరాటం కన్నా అధ్యక్షుడు కొన్నాడు. ఎక్కడ ఆపలు బయటకు వచ్చాడు. ఎవరు పిలిస్తే వాళ్ళ ఇంటికి వచ్చాడు. తెలుగు నాట నేను శ్రీశ్రీని
అమ్మా నేను మహాకవి శ్రీశ్రీని, అమ్మా నేను మీకు పాటలు రాస్తున్నా అంటే తెలుగునాటి ఇంక పువ్వు పెట్టారా, నాకు అదే ఆపిపోను. ఎవరైనా అంటారా కవి, అట్లా కవి ఇంకోడు ఉంటాడు, హోటల్ సప్లై చేసుకుంటా నాకు ఇప్పుడు మేము ఇక్కడ మా డాక్టర్ బాబు అని ఇప్పుడు నిరంజన్ రెడ్డి మీకు తెలుసు మంత్రి, వాళ్ళు మా స్నేహితుడే, మేము ఒకటి పరిచయం చేశారు ఆయన వచ్చి. అప్పుడు మాకు పీడిఎస్ ఉద్యమం మేము ఇంతకుముందు జార్జ్ రెడ్డి చెప్పారు, మన నేను జార్జ్ రెడ్డి కవిత రాశాను, నువ్వు తీరే కవితలు రాశాను, త్వరలో మేము ముందుకు చూస్తాను. అయితే అప్పుడు శ్రీశ్రీని పిలిచాము మేము వేదికని. అయితే మాకు ఒకటి సంఘం ఉండదు, ఇష్టపడే సంఘం ఉన్నది, నేను సభ్యులైన చిరపట్టరాజు, చాలా చిరపట్టరాజు రావాలా అవుతా అంటే మనకు ఫోన్ అయింది. మనం ఏనాటి నిరుష్టపడకూడదు. 25,000 రూపాయలు, 25,000 అంటే ఇక్కడ కారణాలు 25,000 చూస్తాను, ఎవరు కొంచెం ఎంత 25,000 మనం వసూలు చేస్తున్నాం. చేతులు లేని వాళ్ళు, కాలు లేని వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. అందుకే అసాధ్యమైన పదాలు తీసేయండి, అనాథాల పదాలు కొలిచేయండి. మా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది, మమ్మల్ని ఎవరు శాసించరు. మా కుటుంబం ఉచితమైన కుటుంబం మాది, ఒక డిస్కల్ కుటుంబం మాది. అయినా నేను జనజ్వాలగా నేను ఉంటున్నాను, జనజ్వాలగా ఇవ్వాలని నేను మాట్లాడుతున్నాను. అంటే అనాథ లేదు, అనాథ మనం ఎవరు కూడా వస్తాడు, ఎవరు కాదు. అసాధ్యం తీసేయండి, అనాథ పదం తీయండి. అట్లనే అందం అనే పదాలు కూడా తీయండి. నేను ఎవరు నాకు నయతారలాకనో లేకపోతే కమలలాకనో ఉండాలి, నథింగ్ డూ అండి. అందం ఎక్కడ ఉండాలి, మీ బుర్రలో ఉండాలి. అమ్మ నాన్నలు కలీకరించి మనం పుట్టినాం, నల్లగా ఉండదు, నిరసన పడ్డ నల్లగా ఉండడు. మహాత్మా గాంధీ ఉన్నాయి, ఇది ఉండడా కాలం నాకు ఇంత పెద్ద గడ్డ పెట్టుకోవడానికి. ఆయన అందగాడ, ఆయన భార్య అందగా ఉండొచ్చు. కవిత్వంలో ఏమీ లేదు, మీరు మాట్లాడుతుంది ప్రిన్సిపాల్ దగ్గర మీరు ఏం మాట్లాడుతున్నది, అమ్మ దగ్గర ఏం మాట్లాడుతున్నది, అదే రాయండి, అదే కవిత్వం. మళ్ళీ సార్ కవిత్వం సమాజాన్ని శాసించి కష్టజీవుల వైపు ఉన్నటువంటి ప్రజాకవి శ్రీశ్రీ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపాల్ రమేష్ సార్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి కళాశాల అధ్యాపకులు, అదేవిధంగా నన్ను నడిపిస్తున్నటువంటి నాన్నల జనజ్వాల నాయకుడు నరసింహ శర్మ, అదేవిధంగా కోరోజు గిరిజాచారి, అదేవిధంగా సంగీత మాస్టర్ అని మనం డబ్బున్నారు. కవి సమాజానికి ఏమి ఇస్తాడు, కవి సమాజానికి ఏమి ఇస్తాడు? గోడకు కళ్ళు ఇస్తాడు, గోడకు కళ్ళు ఇస్తాడు, గుట్టకు శవలిస్తాడు, అణచివేస్తున్నటువంటి వ్యక్తులకు శక్తినిస్తాడు, ఈ ప్రభుత్వాన్ని ధిక్కరించమని బలాన్ని ఇస్తాడు, స్థైర్యాన్ని ఇస్తాడు. వాడి నిజమైన కవి ఎటువైపు? ప్రజల వైపు. కవి ఎటువైపు? ప్రజల వైపు. అందుకే ఆ మహాకవి, ఆ మనిషి, అసలు మనిషి ఎట్లా ఉండాలి? తాను నడుస్తున్నప్పుడు కాలి కింద పడిన వాడే కవి. నడుస్తున్నప్పుడు ఓ సీమ నీవు నా కాలి కింద పడి మరణించినవా అని దాని గురించి కవిత్వం రాయి, దాని గురించి కవిత్వం రాయి. రక్తాన్ని మట్టి బిడ్డల కింద చిట్టిన రక్తాన్ని తన మునివేళ్లతో సృష్టించువాడు కవి. అందుకోసం ఈ కవి ప్రజల కవి, ఈ కవి ప్రజల కవి. అందుకోసమే తెలుగు సాహిత్యాన్ని శాసించి, దీవించి, ధిక్కరించి ఈ తెలుగు సమాజానికి రెండు కళ్ళలా ఉన్నటువంటి కవులు ఎవరంటే, ఒకరు ప్రజాకవి, విప్లవ కవి, తిరుగుబాటు కవి శ్రీరంగం శ్రీనివాసరావు. పేద ప్రజల
హక్కుల కోసం అంటరానితనంపై పెనుమంటలై సృష్టించినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా. గుర్రం జాషువా శ్రీ శ్రీ ఇద్దరు కూడా తెలుగు సాహిత్యానికి రెండు కండలా పనిచేసినటువంటి వ్యక్తి. అందుకోసం శ్రీ శ్రీ చరిత్ర ఎంత చెప్పినా తప్పని. పృథ్వీని కాగితంబుగా చేసుకొని పృథ్వీ పైన మొక్కలను కలముగా చేసుకొని సంద్రములోని నీరును ఇంకుగా పోసుకొని ఎంత రాసిన ఒడవని చరిత నా శ్రీ యొక్క చరిత. శ్రీ అంటే తెలుగుబాటు, శ్రీ అంటే అమృతం, శ్రీ అంటే విప్లవం, శ్రీ అంటే నిప్పు కణిక. ఆయన పేద ప్రజల పక్షపాతి. చిన్నప్పటి నుంచే కవిత్వం రాసినటువంటి వ్యక్తి. అందుకోసమే ఏ పుట్టలో ఏ పామునో ఏ చెట్టులో ఏం దాగునో ఎవరికి తెలుసు అంటే అది కాలానికి తెలుసు. అది మీకు కూడా లేదు, మీ చేతుల్లో కూడా లేదు. మీరు వనపర్తి డిగ్రీ కళాశాల చదువుకుంటారని మీరు కలగన్నారా? అది కాలం విచిత్రమైంది. ఆ కాలం తీసుకొచ్చి మీరు తోసేసి అందుకోసం ఎవడు ఎట్లా దేవుడు తెలుసు. ఆయన కూడా ఇంత గొప్ప కవి, ఇంత పెద్ద కవి, ఇంత విప్లవ కవి, ఇంత గొప్ప కవి అయితే ఆయన కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆయన కవిత్వం మొదలుపెట్టినప్పుడు కవిత్వం రాసుకుంది, నవలలు రాసింది. తర్వాత ఆయనకు ఆరోగ్యం మారింది. ఎప్పుడు మనిషి ఎట్లా వార్త ఎవరికి తెలుస్తుంది? ఆయన ఆరోగ్యం చివరి దశలో ఉన్నాడు. శ్మశానానికి ఏంటంటే ఇంకా పాడ మీద వండబెట్టేది తీసుకోపోనికి. కానీ చివరిలో అరే బతుకున్నట్టు అని మళ్ళీ పక్కన వండబెడితే అటువంటి వ్యక్తికి చికిత్స చేసి మంచి ఆరోగ్యం బాగైన తర్వాత ఆయన లోపల మార్పు వచ్చింది. ఆయననే విప్లవ కవిగా మారడానికి అవకాశం ఏర్పడింది. చుక్కల్లో కలిశాడు శ్రీ సూర్యునుల వెలిగాడు శ్రీ అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ జోహాలు అందుకో అమరుడ జోహాలు అందుకో శ్రీ జోహాలు అందుకో కొడవలి నీవు శామిక శక్తి నీవు జనంగుండె మంటల్లో అమరుడ జోహాలు అందుకో శ్రీ జోహాలు అందుకో సమాజ స్థాపనకు శక్తినంతదానము వంటి నెత్తురికి వల్ల కాడు చేరినా శ్రీ వై మా చిరంజీవి Amarura
అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి అనుక్షణం నిరంతరం యువతరాన్ని కదిలించి మరో ప్రపంచానికి పోరు మార్గం చూపించి మరో ప్రపంచానికి పోరు మార్గం చూపించి ఎర్ర జెండ వెలగాలి ఎలుగెత్తి చాటారు ఎర్ర జెండ వెలగాలి ఎలుగెత్తి చాటారు ఎర్ర జెండ వెలగాలని ఎలుగెత్తి చాటారు ఎర్ర జెండ వెలగాలి ఎలుగెత్తి చాటారు శాంతి లేని నీవు విశ్రాంతి కోసం ఈ శతాబ్ద కాలానికి కాలాన్ని వేశావు ఈ శతాబ్ద కాలానికి కాలాన్ని వేశావు యుగ యుగాలు గడిచిన ఈ జగం విడిచిపోలేవు యుగ యుగాలు గడిచిన ఈ జగం విడిచిపోలేవు విరసము స్థాపకుడు నక్సలైటు సోదరుడే విరసము స్థాపకుడా నక్సలైటు సోదరుడు విరసము స్థాపకుడు నక్సలైటు సోదరుడా విరసము స్థాపకుడా నక్సలైటు సోదరుడా ఎర్ర జెండ వెలుగై ఎల్లకాలముంటావు ఎర్ర జెండ వెలుగై ఎల్లకాలముంటావు ఎర్ర జెండ వెలుగై ఎల్లకాలముంటావు ఎర్ర జెండ వెలుగై ఎల్లకాలముంటావు అందుకో అమరుడను శ్రీ జోహార్ అందుకో శ్రీ జోహార్ అందుకో పట్టులార కట్టులార కథా పడ్డ తంబులార పట్టులార పట్టులార తగా పడ్డ తమ్ములార ఎడవకండి శ్రీ శ్రీ మనకు లేడని ఏడవకండి శ్రీ శ్రీ మనకు లేడని ఎడవకండి శ్రీ శ్రీ మనకు లేడని ఏడవకండి శ్రీ శ్రీ మనకు లేడని వ్యక్తి కాదు శ్రీ శ్రీ మహాశక్తి అని ఎరగవా వ్యక్తి కాదు శ్రీ శ్రీ మహాశక్తి అని ఎరగవా మరో ప్రపంచంలో మనలు కలుసుకుంటా అందుకో అందుకో అమరుడ జోహార్ అందుకో శ్రీ జోహార్ అందుకో శ్రీ జోహార్ అందుకో నీ రక్తం నీ త్యాగం రామేము కానివ్వం నీ రక్తం నీ త్యాగం కామేము కానివ్వం నీ రక్తం నీ త్యాగం రామేము కానివ్వం నీ రక్తం నీ త్యాగం కామేము కానివ్వం నీ కలమే మా చేతుల కత్తి వలె మెరుస్తుంది నీ కలమే మా చేతుల శక్తి వలె మెరుస్తుంది ప్రజాయుద్ధ బంధాల పోరాటము సాగించి న్యాయుద్ధ బంధాల పోరాటము సాగించి ప్రజాయుద్ధ బంధాల పోరాటము సాగించి న్యాయుద్ధ బంధాల పోరాటము సాగించి అదే ప్రపంచం కొరకు అందుకో అమరుడ జోహార్ అందుకో శ్రీ శ్రీ జోహార్ అందుకో శ్రీ శ్రీ జోహార్ అందుకో ఆ ప్రజాకవి ఆ ప్రజల కవి ఆ విప్లవ కవి ఆ పేద బతుకుల కవి అయినటువంటి శ్రీ మనకు లేకున్నా ఆయన రాసినట్టు ఆయన వదిలిపోయినటువంటి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు చదువుకుంటే శ్రీ మన పక్కనే ఉన్నాడు మన ఇంటలే ఉన్నాడు మన ఇంటలే ఉన్నాడు మన ముందలే ఉన్నాడు చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. మహాప్రస్థానం పుస్తకం చదివితే నిజంగా మనిషి అన్నవాడు తిరుగుబాటు చేయక తప్పదు. తిరుగుబాటు అంటే ఎక్కడ? క్లాస్ రూమ్లో తిరుగుబాటు చేయొచ్చు, ఊళ్ళో తిరుగుబాటు చేయొచ్చు, ఇళ్ళలో తిరుగుబాటు చేయొచ్చు. ప్రభుత్వాలు ప్రజలను అంచివేస్తుంటే ప్రభుత్వాల పైన ధిక్కార స్వరం వినిపించవచ్చు. అది మహాప్రస్థానానికి ప్రత్యేకత. మరో ప్రపంచం తెలిసింది. పదండి పోదాం పైకి అంటూ ఆయన రాసినటువంటి కవిత్వం యువతరాన్ని కదిలిస్తుంది, నవతరాన్ని నడిపిస్తుంది, మనకు శక్తినిస్తుంది, యుక్తినిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, ఆవేశాన్ని ఇస్తుంది, ఆలోచనిస్తుంది. అదే మహాప్రస్థానం.
అందుకోసం ఆ మహాప్రస్థానం శ్రీశ్రీ యొక్క కవిత్వం అవలీల అర్థమయ్యేటట్టు వేవుల పద్యాలు లేకుండా శ్రీశ్రీ యొక్క రచనలు. ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు ఈయన కవితను చెప్తా ఉన్నాం. అక్కడ పిల్లలాగా ఇంత కవిత అనుకుంది. ఏముంది? పోనీ పోనీ పోతే పోనీ సుతులు సతులు హితులు పోనీ పోనీ రాణి 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 వస్తే రాణి కష్టాలు నష్టాలు పాపాలు తాపాలు శాపాలు రాణి రాణి వస్తే రాణి. ఇదే కవి. ఏముంది కవితని? ఇదే పోనీ 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 రాణి రాణి. ఎంత ఉంది? వేమన పద్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయి. అందుకోసం కవి అన్నవాడు ప్రజలకు అర్థమయ్యే రీతిలో రావాలి. ప్రజల కష్టాల్లో మమేకం కావాలి. ప్రజల కష్టాల్లో తాను కూడా భాగస్వామి కావాలి. వాళ్ళే నిజమైన కవి. అందుకోసమే విప్లవ కవిగా మారిండు శ్రీరంగం దేని కూడా వదలలే, ఏ వస్తువును కూడా వదలలే. అన్ని వస్తువులను తన వస్తువుగా భావించుకొని కవిత్వం రాసి సమాజం వదిలేసి అందుకోసం ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్త పరపీడన పరాయణతో బలవంతుల దౌర్జన్యాలు బలహీనుల ఆక్రాందనలు. అందుకోసం బలవంతులు చేసినటువంటి అణచివేతను తట్టుకోవడానికి బలహీనుల పక్షం నిలబడి చిరకాలం జరిగిన మోసం బలవంతుల దౌర్జన్యాలు బలహీనుల ఆక్రాందనలు ఆవేదనలు ఇవంతా కవిత్వం అని చెప్పుకున్నటువంటి వ్యక్తి. అందుకు ఏ దేశ చరిత్ర చూసిన ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర పరపీడన పరాయణం. అందుకోసం బలహీనుల పక్షాన నిలిచినటువంటి వ్యక్తి శ్రీరంగం శ్రీనివాస్. నిజంగా ఎవరికి సాధ్యం అంటే విప్లవకులకే సాధ్యమవుతుంది. విప్లవం అంటే తిరుగుబాటు, విప్లవం అంటే నిలదీయచ్చు అడిగే పరిస్థితి. బావకం ఆయనకి ఆలోచనలు నేను ఆయన రాసుకుంటాడు బావకవిత్వం ఆయన ఏమైనా రాసుకోవచ్చు. కానీ అది అప్పటి వరకు ఉపయోగపడుతుంది. విప్లవ కవిత్వం ఈ వ్యవస్థ ఉన్నంత కాలం పేద వ్యక్తి శ్రీరంగం శ్రీనివాసన్. అందుకోసం ఒక బలవంతులు దుర్బల జాతిని బానిసలు గావించారు, నరహంతకులు ధరాధిపతులై చరిత్ర ప్రసిద్ధిగాంచారు. ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి పట్టి పీడించ సాగిక ధర్మం ఉన్నంత కాలం, ఈ వ్యవస్థ మారినంత కాలం, ఈ ప్రభుత్వాలు పేద ప్రజలను అంచివేస్తున్నంత కాలం ఈ పోరాటాలు, ఈ ఆరాటలు, ఈ ఆవేదనలు, ఈ ఆక్రందనలు, ఈ ధూమ్ధాములు ఆగవని ఈ కౌలా పోరు ఆగదు. ఈ కౌలా రచనే ఆగదు. ఎక్కడైతే అణచివేత ఉంటుందో, ఎక్కడ అన్యాయానికి గురవుతున్న ప్రజల పక్షాన ఉంటాడో వాడు నిజమైన కవి. ఇప్పుడు కవులు అంటాడు, వాడు భావకవి, విప్లవ కవి, తెలుగుబాట కవి, దిగంబర కవి, రకరకాల కవులు ఉన్నారు కదా. వాడు ఎటువైపు ఉండాలంటే ప్రజాపక్షాన ఉండాలి. నిజమైనటువంటి కవి వాళ్ళే రాసుకుంటారు, కూసుకుంటారు. ముందర వైపు భజన చేస్తారు కదా, వాడిని ముందర వైపు చూసుకుంటారు, వాడి చిన్న వెనక వేసుకుంటారు, మోసుకుంటే ఇంటికి వచ్చి దాచుకుంటారు. నేను కొంచెం వాళ్ళ నిజమైన కవి. వాళ్ళ ఊరికి తరగతి తన అవసరం ఉంటుంది. కవి అనే వాడు ఎటువంటి కష్టజీవుల పక్షాన ఉండాలి. ఆ కవిత్వాన్ని చదివితే మనకు ఆక్రోషం రావాలి, ఆ కవిత్వం చదివితే మనకు ఉల్లాసం రావాలి, ఆ కవిత్వం చదివితే మనకు ఆవేశం రావాలి. ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడానికి ధైర్యాన్ని స్థైర్యాన్ని వాళ్ళే విప్లవ. మనకు ఇంతమంది అన్న చెప్పినట్లుగా దిగంబర కవులు అంటే ఉన్న వాస్తవాన్ని చెప్పేదంటే గొప్ప వ్యక్తులే దిగంబర కవులు. దాంట్లో చెరబండరాజు కవి ఇంత అద్భుతంగా రాసి కొండలు పగలేసినాం, బండలను పెట్టినాం, మానెత్తులు గంగలుగా ప్రాజెక్టు కట్టినాం అంటూ అద్భుతంగా రాసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కులమర్థం, కుల ప్రస్తావన అంటే వాళ్ళకి కుల. అదేవిధంగా విప్లవ కవులు కావచ్చు. నిజంగా శ్రీశ్రీ కంటే ముందు, శ్రీశ్రీ తర్వాత ఎట్లా ఉన్న సాహిత్యం. శ్రీశ్రీ కంటే ముందు చాలా మంది విప్లవ కవులు కూడా విప్లవ పేరు పెట్టుకుంటున్నారు. అది కాదు, పేద ప్రజల పక్షాన నిలబడి పేద ప్రజల సమస్యల మీద ఆ రోజుల్లో కవిత్వం రాసి, ఆ రోజుల్లో మనకు మాటలు చెప్పింది, ఆ రోజు కూడా పుస్తకాలు వేసుకున్నారు. అదే శ్రీశ్రీ తర్వాత ఏంటంటే ఎస్పెషల్లీ, ఎందుకంటే శ్రీశ్రీ అంటేనే విప్లవానికి నాంది.
శ్రీశ్రీ అంటే పేద ప్రజల గొంతుగా. శ్రీశ్రీ వచ్చిన తర్వాత, దిగంబర కవిత వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా విప్లవమే, ఇప్పుడు ఎక్కడ చూసినా పోరుబాటలే, ఇప్పుడు ఎక్కడ చూసినా ఆ పాటలే, అవి ఎక్కడ చూసినా మా పాటలే, అవి ఎక్కడ చూసినా ఊపు పాటలే, అవి ఎక్కడ చూసినా ఉత్సాహపరిచే పాటలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావడానికి శ్రీశ్రీ ఒక కారణం. ఎందుకు శ్రీశ్రీ అంటే శ్రీశ్రీ ఉన్నాడా? ఆయన చేసినటువంటి ప్రేరణ అంటే విప్లవ సాహిత్యం. విప్లవ సాహిత్యం ఆ విధంగా పనిచేసింది. విప్లవ సాహిత్యం మూలంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కవులు కళాకారులు ఆడి పాడి మాట్లాడి కేంద్ర ప్రభుత్వాల మెడలో వచ్చే రాష్ట్రం సాధించుకోవడానికి కూడా కవుల యొక్క పాత్ర గణనీయంగా ఉంది. అంతకంటే ముందు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉన్నటువంటి కవులందరూ కూడా ఇప్పుడు నేను చదువురాని వ్యక్తి కూడా నిరక్షరాస్యుల కవులు ఉన్నారు. బండి యాదగిరి మీ పేరు తెలుసుకోవచ్చు. బండి యాదగిరి ఆయనకు చదువురా చెప్పులు కూడా ఆయన మాది ఆయన రాసినటువంటి పాట బండి వెనుక బండి గడ్డే రాసినటువంటి పాట అది కూడా విప్లవానికి అది పోరాడగలిగినది. అంటే అంత అద్భుతమైనటువంటి ఆయన తర్వాత ఆయన ముందు కూడా ఎందుకంటే మనిషి అనేవాడు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలదీసి మాట్లాడితే వాడే విప్లవం అంటే మార్పు, వేరేది కాదు. విప్లవం అంటే మార్పు కోరేటోడే విప్లవ కవిగా మారడానికి అవకాశం. భావకవులు కూడా కొంతకాలం తర్వాత విప్లవ కవులుగా మారినటువంటి పరిస్థితి ఉంది ప్రేమైన విద్యార్థులు. అందుకోసం మన ఆలోచన, మన ఆవేశాన్ని, మన యొక్క ఆందోళన అన్నీ కూడా అక్షర రూపంలో పెట్టుకోవాలి. ఈ రోజు వచ్చినట్టు ఆవేశం, ఈ రోజు వచ్చినట్టు ఆలోచన మీరు పుస్తకాల రూపంలో మీరు అక్షర రూపంలో పెట్టి దాన్ని రాసుకున్న తర్వాత ఒక 4-5 సంవత్సరాల ముందుకు ఎక్కి మళ్ళీ దాన్ని ఆ కవిత్వాన్ని చూసుకుంటే మీరే తగ్గిపోయిపోతుంది. అంత అద్భుతమైన అంత ఆలోచనతో ఉన్నటువంటి అందుకోసం మహాప్రస్థానం అనేది ఈ వ్యవస్థ ఉన్నంత కాలం అందరు కూడా చాలా 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 ఉపయోగపడేటువంటి ఒక అద్భుతమైనటువంటి పుస్తకం మహాప్రస్థానం. శ్రీశ్రీకి మహాప్రస్థానం ఎట్లనో జాషువాకు గబ్బిలం అంట. మీకు సబ్జెక్టులు వచ్చేట్టు గబ్బిలము విరదవసి ముంతాజు అద్భుతమైనటువంటి సాహిత్యం. నిజంగా మీరు రెండు సాహిత్యాలు శ్రీశ్రీ సాహిత్యం జాషువా సాహిత్యంగా తెలుసుంటే ఈ తెలుగు సాహిత్యాన్ని రంగడించవచ్చు. అంటే అంత అద్భుతంగా ఉంటుంది. ఒకరు కష్టజీవుల గొంతుకైతే ఒకరు అంటరానితనంలో పుట్టి పెనుమంటలై ఈ సమాజానికి ఛాలెంజ్ చేసి మేము కూడా కవులమని చెప్పుకున్నటువంటి గొప్ప వ్యక్తులు అక్కడ జాషువా కనిపిస్తాడు, ఇక్కడ విప్లవ కవి శ్రీశ్రీ కనిపిస్తాడు. నిజంగా జాషువాకు ఆనాడు తిరుపతి వెంకట గౌడు సైతం గండె పెండేలను తొడిగి ఏనుగు మీద ఊరేగిస్తే ఎంత అద్భుతమైనటువంటి అంశం ఆ రోజులో ఉంది. ఒక దళితుడు ఒక మాదిగ కులస్తుని ఆ రోజు ఆ విధంగా తిరుపతి వెంకట గౌడు చేసిందంటే ఆయన లోపల ఉన్నది సాహిత్యానికి కలుగుతుంది అని చెప్పుకున్నాడు. నాకు ఇద్దరు గురువులు అని చెప్పుకున్నాడు. ఇద్దరు గురువులు ఎవరు? ఒకటి పేదరికం, ఆయన పేదరికంలో, రెండోది అంటరానితనం. అంటారని ఆయన మాది అయినా కాబట్టి ఎవరి దగ్గర నడిచే పరిస్థితి లేదు. వాళ్ళమ్మ మాది వాళ్ళ ఆయన యాదవ్. అంటే ఆనాడున్న పరిస్థితిలో నిజంగా వాళ్ళమ్మ మాది వాళ్ళ ఆయనమ్మ వాళ్ళ నాయన యాదవ్ కాబట్టి ఇద్దరు పెళ్లి చేసుకుంటే కులాంతర మతాంతర వివాహాలు చేసుకుంటే ఊరు నుంచి నెట్టివేయబడితే ఆయన పుట్టిన తర్వాత ఎక్కడ చూసిన సమాజాన్ని అంటరాని కులస్తామని ఊరికి నువ్వు దూరంగా నెట్టివేయబడితే అదే సాహిత్యాన్ని అదే ఆలోచనలు ఆయన కవిత్వ రూపంలో రాసుకుంటూ అంత గొప్ప వ్యక్తి మనకు జాషువా కనిపిస్తుంది. ఈ శ్రీశ్రీ కూడా కలిగేది. శ్రీశ్రీ ఏమిటంటే విప్లవ కవి దిగంబర కవులలో సైతం ఈయన దగ్గర ఈయన దిగంబర కవులు కలిసి పనిచేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అభ్యుదయ కవి అంటే అభ్యుదయము, తర్వాత విరసము, తర్వాత ఇవన్నీ కలగలిపినే వచ్చినటువంటి వ్యక్తి శ్రీరంగం శ్రీనివాసరావు. కటిక సృష్టి, విమరుక్కులు అంత అద్భుతమైనటువంటి పుస్తకాల్లో అయినటువంటి గొప్ప వ్యక్తి శ్రీరంగం శ్రీనివాసరావు. అతడు రగులుతున్న అగ్నిగోళం తిరిగాడు ఈ భూగోళం. రగులుతున్న అగ్నిగోళం తిరిగాడు ఈ భూగోళం. అతని మాట నిప్పు కనుక అతని మనసు సంగీతం, అతని మాట నిప్పు కనుక అతని మాట సంగీతం, అతని మాట సందేశం, అతడే శ్రీ అతడు రగులుతున్న అగ్నిగోళం తిరిగాడు ఈ భూగోళం. రగులుతున్న అగ్నిగోళం తిరిగాడు ఈ భూగోళం.
శ్రీశ్రీ అంటే తిరుగుబాటు ఉండవచ్చు, రచన చాలా తక్కువ ఉండవచ్చు, కానీ ఆ రచనల్ని కూడా యువతరానికి నవతరాన్ని కదిలించినటువంటి గొప్ప సాహిత్యం ఉంటుంది. కాబట్టి మనకు ప్రాచీన కవులు, ఆధునిక కవుల్లో చాలా మంది ఉన్నారు. ప్రాచీన కవులు అద్భుతమైనటువంటి కవులు కూడా ఉన్నారు. ప్రాచీన కవులు, ఆధునిక కవుల్లోనే వచ్చినటువంటి వీళ్ళందరూ కూడా ఒకరొకరు ప్రేమ కవితలు రాస్తుంటారు. ఒకరు మన సినిమాలో చూడండి, సినిమాలో ఒకరు విప్లవ కవితలు రాస్తే కొంతమంది ప్రేమ గీతాలు రాస్తారు. ఆ ప్రేమ గీతాలు రాసినోడు గొప్పోడు. అంతకన్నా గొప్పడు ఎవరంటే విప్లవ గీతాలు రాసిన. విప్లవం అంటే మార్పు తీసుకురావాలి. అందుకోసం శ్రీశ్రీని స్ఫూర్తిగా తీసుకున్నాం. ఎన్ని అద్భుతమైనటువంటి పాటలు వచ్చినాయి. ఆయన స్ఫూర్తిగా ఉన్నటువంటి గూడాంజన్న ఆయన రాసినటువంటి పాటలు అద్భుతంగా ఉన్నట్టు. ఓరు మనదిరా మనదిరా పల్లె మనదిరా ప్రతిపనది మనమురా. ఈ పాట ప్రపంచవ్యాప్తంగా 16 భాషల్లో ముద్రితమైన పాట. ఈ పాటకు స్ఫూర్తి ఎవరు? శ్రీశ్రీ గారు. ఎందుకు శ్రీశ్రీ స్ఫూర్తి అంటే ఆయన మార్పు కోరుతున్నటువంటి, అంటే ఒకరికొకరు స్ఫూర్తి. ఇంతకుముందు అన్నం చెప్పేది. నిజంగా మీకు ఇష్టం రియల్ హీరో ఎవరు అంటే, మీకు ఎవరు రియల్ హీరో అంటే సినిమా రియల్ హీరోలు చెప్తారు. రియల్ హీరోలు కాదు, రియల్ హీరోలు అంటే మీ అమ్మ మీ నాయన. ఎస్, మీ హీరోలు ఎవరంటే మీ నాయన, దేవత మీ అమ్మనే. వీళ్ళే నిజంగా వాళ్ళ ఎక్కడ మీరు వస్తారా? వాళ్ళ ఎక్కడ మీరు ఉంటారా? లేదు, మీరు వాళ్ళ పేరు చెప్పాలి. అరే నా హీరో పలానా అని చెప్తారు. వాడు రియల్ హీరో మీ ఇంట్లోనే ఉండదు. మనం అట్లా అంటే మీ అమ్మ నాయన కూడా నా పిల్లలు బాగా చదువుకోవాలి, నా పిల్లలు గొప్పలు కావాలని కోరుకుంటారు. అందుకోసం ప్రేమైనటువంటి విద్యార్థుల సాహిత్యం అనేది మనిషిని ముందుకు నడిపించేట అంశం. సాహిత్యం అనేది మనిషిని ధైర్యంగా నిలపడానికి అవకాశం. అందుకోసము మీరు బాగా చదవాల్సిన అవసరం ఎంతైనా. అందుకోసం మీరు అనేక పాఠ్యాంశాలు అన్ని దానికన్నా గొప్పదే కావచ్చు, కానీ ఏదో ఒక రోజు అది పరాయి వ్యక్తులకు అవడం తప్ప. కానీ కరగక చినగక పరాయి వ్యక్తులకు కాక ఉన్నది ఏకైకది విద్య. అందుకోసం మనం బాగా చదువుకోవాలి. అందుకోసం విద్య అనేది నిజంగా విద్య లేకుంటే శ్రీశ్రీ రాష్ట్రంలో అదే జాషువా రాష్ట్రంలో ఈ వేదికైనటువంటి పెద్దలు నా సాహిత్యాన్ని రాసుకునే అవకాశం ఉంది. అందుకోసం మీరు బాగా చదవాలి. కాబట్టి
ఆయన వాల్మీకిగా మారి రత్నాకర పోయి వాల్మీకిగా మారి వేద వేద స్తోత్రాలు ప్రజా చైతన్యం కోసం విప్లవ బాట నడిచిన శ్రీ శ్రీరాసిన మహాప్రస్థానం అందుకోసం చదివే మనిషికి ఊపిరి, చదివే మనిషికి ధ్యాస, చదివే సర్వస్వం. అందుకోసం చదువును దొంగలు తీసుకుపోతారు. మన పద్యంలో వచ్చి చిన్నప్పుడు చదువుకుని దొరను దోషలేరు దొంగలెత్తుకపోరు పాతృజనం వచ్చి పంచుకోరు విశ్వవర్ధనముల విద్యాధనమురా లలిత సుగురజాల తెలుగు బాల. అందుకోసం ఏమైనా విద్యార్థులు నీవు సాహిత్యం రావాలని, ఈ సమాజం మీద అవగాహన ఉండాలని, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలు తెలుసుకోవాలంటే మీరు చదవాలి. అంటే మేము చదువుతలేమనుకోవచ్చు, చదువుతూనే ఉంటుంది. అందరు చదవాలి, చదువు రానోడు చదవాలి, చదువు వచ్చినోడు చదవాలి, అందరూ ఉంటాం, అందరం కూడా ఉంటాం. ఎందుకంటే నేను గవర్నమెంట్ టీచర్, నేను లెక్కల మాస్టర్, లెక్కల మాస్టర్. ప్రస్తుతం బిజినపల్లి మండలం గంగాల ఉన్నత పాఠశాల హై స్కూల్లో లెక్కలు చెప్పే లెక్కల మాస్టర్. తరగతి గదిలో విద్యార్థి ఎట్లా ఉన్నా మాకు తెలియదా? మీ క్లాసులో ఎట్లా ఉంటాడో మీ సార్కు తెలియదా? చదువు వచ్చినోడు ఉంటాడు, చదువు రాను ఉంటాడు, స్టైల్ మాస్టర్ ఉంటాడు, మా మంచోడు ఉంటాడు. ఎప్పుడు కూడా చూడండి ప్రియమైన విద్యార్థులారు, ఎవడైతే స్టైల్ ఉంటాడో వానికి చదివిన ఆసక్తి లేనట్లే. మీరు ప్రేమైన విద్యార్థులు, అందుకోసం మీరు స్టైల్ బంద్ చేసుకోవాలి. స్టైల్ బంద్ చేసుకుంటే మీకు చాలా చాలా గౌరవం పెరుగుతుంది. స్టైల్ బంద్ చేసుకుంటే మీ లోపల ఆలోచనలు వస్తాయి. మీరు స్నేహం చేయాల్సింది మంచి విద్యార్థుల దగ్గర స్నేహం చేసుకోండి, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోండి, గొప్ప వ్యక్తులు రండి, గొప్ప వ్యక్తులు కానీ. అందుకోసం నేను శ్రీ పుస్తకాన్ని నేను మహాప్రస్థానాన్ని వస్తున్నా, మీ ఇంటికి వస్తున్నా, మీ చెత్తకు వస్తున్నా, మీ కళ్ళలో వస్తా. అందుకోసం నన్ను చదవండి. ఓ పగన్ అడిగాడు, చిరిగిన చొక్కాయిన తోడుకో ఒక మంచి పుస్తకం కొనుక్కోడు, నేను మంచి పుస్తకాన్ని, నేను మంచి పుస్తకాన్ని, రాజ్యాంగాన్ని నేనే, మహాప్రస్థానాన్ని నేనే, విప్లవ కవిని నేనే, భావ కవిని నేనే, సినిమా పుస్తకాన్ని నేనే, మిమ్మల్ని నడిపించే పుస్తకాన్ని నేనే, మీ అమ్మని నేనే, మీ నాన్నని నేనే, మీ గురువుని నేనే, ఈ బడిని నేనే, ఈ నేలని నేనేరా నేను మాత్రం ఇతరులతో ఒప్పుకోను. మీ దాంట్లో కొంతమంది ఇతరులు అవుతుంటారు, చేతిలో ఒప్పుకుంటారు, జేబులో పెన్ను ఉంటారు, కానీ మైనంత కాదు అందరినీ కాదు, కొంతమంది ఉన్నారు. ఎందుకంటే నేను రోజు ప్రాక్టికల్ చేసిన అనుభవిస్తున్న వర్తితనే ఉంటుంది. వాడు మేము ఎంక్వైరీ చేసినాం, స్టైల్ లేని అమాయకం ఉంటాడు. వాని శ్వాస, వాని ధ్యాస, వాని ఆలోచన, వాని దోస్తానం, వాడి ఇంటికాడ, వాడి పెట్టకాడ, వాడి మంటికాడ, వాడు ఎంత చేసినా చదివించాడు. ఈ స్టైల్ ఏం చేస్తాడంటే, ఈ సినిమాలో స్టైల్ వచ్చింది, ఈ సినిమాకి ఇట్లా వచ్చింది, ఈ సినిమాలో సినిమా సెటిల్ వేసుకున్నాడు, ఈ సినిమాలో జాగ్రత్త, ఈ సినిమాలో నెక్లెస్ చేస్తున్నాడంటే సెటిల్ పెట్టుకున్నాడు, ఈ సినిమాలో కళాలు వేసుకున్నాడు, ఈ సినిమాలకు గాలు చేస్తున్నాడు. మీరు స్టైలిష్ వార్తలు ప్రేమైన విద్యార్థులు. ఎందుకంటే మీరు జ్ఞానవంతులు కావాలంటే మీరు బాగా చదువుకోవాలి. లాలి పాటల అమ్మనురా, బాధ్యత నెప్పేదానురా, మేము నడిచేతో
మసీదులో నా ఖురాను నవ్వుతా, చర్చిలో నా బైబిల్ నవ్వుతా, చర్చిలో నా బైబిల్ నవ్వుతా, చర్చిలో నా బైబిల్ నవ్వుతా. గుడిలో నేను గీతనురా, గుడిలో నేను గీతనురా, మీ గుండెల్లో వెలిగే చూపిరా. అంబేద్కర్ చేతుల రాజ్యాంగాన్ని అందుకోసమే నేను ఎందు లేదు అందు వదలని సందేహం ఎన్నెన్ని వెతికినా నేనే ఆ బుక్కును మీ లక్ష్యం. నన్ను కొనండి, నన్ను చదవండి, మీ భవిష్యత్తును మార్చే లక్ష్యం నేను ఇస్తాను, నేను మీకు పూజిస్తాను. అందుకోసం నన్ను కొనండి, నన్ను చదవండి. అంబేద్కర్ చేతుల రాజ్యాంగాన్ని నేను ఈ భూమం మీ అమ్మను కన్నా అమ్మమ్మను ఈ భూమం. అందుకోసం ఈ భూమి నా గురించి తెలుసుకోవాలండి, నన్ను కొనండి. నేను భూమం నేను కష్టజీవుల చెమట చుక్కని కవులు వల్లిన కవిత సంస్కృతి నేనేరా. నేను ఉప్పును, నీకు లక్కును. నేను మీ లక్కై వస్తున్నా, మీ ఇంట్లోకి వస్తా, మీ కళ్ళ కూడా నేను వస్తా. అందుకోసం నన్ను తప్పదని కొనండి, చదవండి, జ్ఞానం కండి. ఈ సమాజాన్ని మీరు కూడా శాసించండి. కళాకారులుగా, మేధావులుగా, ఉద్యోగస్తులుగా, రాజకీయ నాయకులుగా, సైంటిస్టులుగా మీరు ఎదగాలని తపనతో మేము మీ దగ్గరకు వచ్చే ప్రియమైన విద్యార్థులు. మాట మనిషిని మత్తెక్కి మాట పద్యము పరిగెత్తిస్తారు, మూట మురిపిస్తుంది కదా, మూట మురిపిస్తుంది. అందుకోసం మీరు చేసుకోవాల్సింది మూట నమ్మవద్దు, మంది మాటలు మోసం చేసే మాటలు నమ్మవద్దు. మీరు జ్ఞానవంతులు కావాలంటే మంచి పుస్తకాలు, 2 రకాల పుస్తకాలు ఉన్నాయి. నేను మంచి పుస్తకం గురించే వస్తున్నాను, నేను మంచిగానే వస్తాను, చెడు కాదు. అదే పుస్తకంలో ఎట్లా చెడిపోవాలో రాసిండ్రు కొంతమంది, అదే పుస్తకాలు ఎట్లా సంపాదన ఉంటుంది, అదే పుస్తకాలు ఎట్లా మోసం చేయాలో ఉంటుంది. అందుకోసం ప్రియమైన విద్యార్థులు మంచి పుస్తకాలను కొనండి, మంచి స్నేహితులు నేర్చుకోండి. ఈ తరగతి గదిలో మీరు మీ దేశ భవిష్యత్తు ఈ తరగతి గదులు. అందుకోసం ఈ తరగతి గదిలో కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా ఎక్కడెక్కడ వచ్చినటువంటి ఈ విద్యార్థులందరూ ఒకే చోట ఈ చదువులమ్మ ఒడిలో మీరు ఇక్కడ ఉంటున్నారు. అందుకోసం మంచి జ్ఞానాన్ని పొందించుకోవాలి, మంచి వ్యక్తులుగా ఉండాలి అని తెలియజేసుకుంటూనే ప్రియమైన విద్యార్థుల బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా మీరు మంచిగా ఉండాలని చెప్పి, మీరు మంచోడు కావాలని చెప్పి, మీరు మంచిగా ఉండాలని చెప్పి, మీ అమ్మ మీ నాన్న మీకోసం ఎన్నో కాళ్ళు కట్టుంటారు. మరి మీరు కొద్దిసార్లు అయితే ఏం చేస్తుంటుంది, ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూడండి, పేపర్లు చూడండి, టీవీలో చూడండి, ఎక్కడ మీ దగ్గర సెల్ ఫోన్ వచ్చినాయి, దాంట్లో చూడండి ఏం ఒక్కరిన మోసాలు జరుగుతున్నాయి. అమ్మాయిలకు తస్మత్ జాగ్రత్త, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వెదవలు చాలా మంది ఉంటారు, మాట వేసుకొని ఉంటారు, కాటాయాలని చూస్తుంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీ హీరో గురించి మీరు తెలుసుకోవాలి. హీరో ఈజ్ మీ ఫాదర్, వేరేవాడు కాదు. మీ నాయన గురించి మీరు మాట్లాడుకోవాలి, మీ నాయన గురించి మీరు తెలుసుకోవాలి, మీ నాయన గురించి మీరు తెలుసుకోవాలి. నిజంగా ఎంత కష్టపడుతున్నారు మీ నాయన ఇంటి దగ్గర, ఎంత కష్టపడుతున్నారు.
ఇబ్బందులు పడుతుంది మీ అమ్మ. బాయ్స్ కోసం వాళ్ళ అమ్మ ఎన్నో కష్టాలు పడుతుంది. ఎందుకంటే మీ దేవత మీ అమ్మని, మీ నాయన కాదు, మీ నాయన మిమ్మల్ని చెవడ వాయిస్. మీ దేవుడు ఎవరంటే మీ నాయన. మీ నాయన మీకోసం, మీ అమ్మ మీకోసం ఎంత కష్టపడతావు. అందుకోసం ప్రియమైన విద్యార్థులారు, తరగతి గది అనేది మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఒక ఊట చెలిమి. ఆ ఊట చెలిమి నేను ఎన్నో తాగుతూ ఉంటే మీకు జ్ఞానం పెరుగుతూనే ఉంది. అందుకోసం మీరు మంచిగా ఉండాలని తరగతి గదులు. అందుకోసం ఒక కవిట, వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వేదం చదివితే ధర్మం తెలుస్తుంది, వైద్యం చదివితే నీ రోగం తెలుస్తుంది, లెక్కలు చదివితే అందులో నీ పక్కేది తెలుస్తుంది, సమాజం చదివితే అందులో నీ పాత్ర ఏందని తెలుసు. అందుకోసం నేను సమాజ బుక్కు మహాప్రస్థానం అందుకోసం చదవచ్చు, వేరే కాదు. వేరే ప్రియమైన విద్యార్థులు అందుకోసం మీరు ఇట్లా చదవాలి. దేగలాగా సంచరించాలి. తరగతి గదిలో ఉన్న విద్యార్థులు, తరగతి బయట ఉన్నవాడు మంచిగా వాడు దేగలాగా సంచరించాలి, సీమలాగా అన్వేషించాలి, గాలిలాగా వ్యాపించాలి, సూర్యుల్లా ప్రకాశించాలి, మనిషిపై సాధించాలి, మానవత్వంతో ఈ సమాజాన్ని శాసించాలని అవసరం. బాగా చదవండి, బాగా ఎదగండి, ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి బుక్కులను చదవాలి. ఎందుకంటే శ్రీశ్రీ ఒక చిన్నప్పటి నుంచి కవితను రాసుకుంది. శ్రీశ్రీ చిన్నప్పటి నుంచే పుస్తకాలను అలవాటు చేసుకున్నాడు, కవితను రాసుకున్నాడు, నవలను రాసుకున్నాడు. దాంతో పాటుగా మనిషి మారిపోయాడు. మనిషి అనేవాడు ఎప్పుడు మంచిగా ఉండడు, మనిషి అనేవాడు ఎప్పుడు చిన్నగా ఉండడు. చెడ్డోడు మంచోడు కావచ్చు, మంచోడు చెడ్డోడు కావచ్చు. పగలు రాత్రి అయిన తర్వాత రాత్రి పగలైన ఎట్లా ఉంటుందో మంచోడు చెడ్డోడు కావచ్చు, చెడ్డోడు మంచోడు కావచ్చు. కానీ చెడుగా ప్రవర్తన ఉన్నటువంటి ఏ విద్యార్థులు కూడా మంచి విద్యార్థులు చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం చూడండి, ఈ మధ్యకాలంలో వనపర్తిలోని పోలీసులు ప్రకటన చేస్తా ఉన్నారు, ఇక్కడ కుటుంబ బాగా ఉంది, ఇక్కడ మత్తు మందు బ్రహ్మాండంగా ఉంది, యువకులారా మీరు జాగ్రత్తలు చెప్తా ఉన్నారు. పోలీసులు ఎవరిని పట్టుకుంటారంటే స్టైలిష్ గానే పట్టుకుంటారు. మంచోడు ఉండవచ్చు, వాడు మంచోడే ఉండవచ్చు, కానీ వాని ఆహార్యం, వాని అభినయం, వాని స్టైల్ ఎవరికి భయపడుతుందో ఎట్లా దొంగ పట్టుకుంటారు. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కేసు అయింది అనుకోండి, మీకు ఉద్యోగాలు వచ్చి ముచ్చటే లేదు. ఆ చరిత్ర ఎప్పుడైనా ఎట్లా ఉంటుంది. మనకు దెబ్బ మానవచ్చు కానీ బెంద అట్లనే ఉంది. దెబ్బ తాకితే అది మారిపోతుంది, కానీ దాని బెంద అట్లనే ఉంటుంది. ఆ బెంద చూసినప్పుడు జ్ఞాపకాలు వస్తాయి. కేసు అయినప్పుడు అదంతా ఉంటుంది. మీరు మంచి విద్యార్థులుగా ఉండండి, మానవత్వంతో ఉండండి. ఈ తరగతి గదిలో మీరు ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా మంచిగా ఉండాలి తెలియజేసుకుంటూ, అది అమ్మ పేరు చెప్తే అమ్మ పేరు చెప్తే ప్రేమ, అక్క పేరు చెప్తే అనురాగం అక్క దగ్గర అక్క పేరు చెప్తే అనురాగం గుర్తొస్తుంది. అన్న పేరు చెప్తే చిన్నప్పుడు మీరు అన్నం తింటారు, అన్న మిమ్మల్ని ఉతుకులు తమ్ముడు కొట్టాడు, అందుకే అన్న పేరు చెప్తే ఇల్లు గజ్జలు గుర్తొస్తాయి. అదేమి చిత్రమో స్నేహితుడి పేరు చెప్తే పైవన్నీ గుర్తొస్తాయి. స్నేహితుడు మంచిగా ఉండాలి, స్నేహం అనేది ఉండాలి. స్నేహంతో మోసపోవద్దు. ఎందుకంటే మేము క్లాస్ రూమ్లో, సమాజంలో నేను ఒక టీచర్గా, ఒక గాయకునిగా, ఒక ఉద్యమకారునిగా, జేఏసీ కన్వీనర్గా, తెలంగాణ ధూమ్ధాం ఉద్యమకారునిగా గల్లి నుంచి ఢిల్లీ దాకా గలమెత్తి గర్జించి సమాజంలో ఏం జరుగుతుందో చూసిన వ్యక్తిగా, ఒక గురువుగా నేను మీకు చెప్తాను. జాగ్రత్త ఉండాల్సిన అమ్మాయి. ఎందుకంటే మీ మూలంగానే వ్యక్తులు మారడానికి అవకాశం. మీరు గౌరవంగా ఉండండి మీ యొక్క లక్ష్యాన్ని. ఎందుకంటే 10-15 సంవత్సరాలు మనం చూస్తుంటే ఏముందంటే మొత్తం కూడా అబ్బాయిల కంటే అమ్మాయిలు అన్ని రంగాలలో రాణిస్తూ ఉన్నారు, దూసుకుపోతూ ఉన్నారు. అటు ఏ రంగం తీసుకున్నా, విద్యారంగం, వైద్య రంగం, పోలీస్ రంగం, లాస్ట్ ఆర్టీసీ రంగం, ఆకాశంలో పోయే రంగాలు, ఏ రంగం చూసినా అబ్బాయిల కంటే అమ్మాయిలకు అగ్రగామిగా నిలుస్తుంది. ప్రధాన కారణం అంటే వివక్ష. అమ్మాయిల మీద వివక్ష కొనసాగుతుంది. ఎక్కడ వివక్ష? ఇంట్లో పోతే వివక్ష, అమ్మ నుంచి వివక్ష. అమ్మాయికి వివక్ష అంటే అమ్మనే వివక్ష తీస్తారు. కొడుకునే వాళ్ళకి అమ్మ నా కొడుకు అంటారు. మీకు తిక్కలేస్తుంది. ఆడపిల్లలు కాబట్టి అనుకోలేక తమ్ముడు లేక అనుకుంటారు. ఆ కసితో మిమ్మల్ని గవర్నమెంట్ పాఠశాలలో చదివిస్తుంటారు. ఎందుకంటే మేము చూస్తున్నాం, గవర్నమెంట్ పాఠశాలలో మీరు వచ్చిన పనిలో వాళ్ళకి అది రాదు, మీకు అన్ని వస్తుంది. మీకు పాఠాలు ఎవరు చెప్తారు?
మాలాంటి నిష్ణాతులైనటువంటి అధ్యాపకులు పాఠాలు చెప్పడం వల్ల ఈ సమాజంలో ఎట్లా ఉండాలో, ఈ సమాజంలో ఎట్లా ఉండకూడదో చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు జ్ఞానవంతులు. అందుకోసమే వివక్షత అక్కడ కొనసాగుతుంది కదా, పరంపర ఎక్కడ వివక్షత ఏడాది వివక్షత కొనసాగుతుంది. అందుకోసం ఆ కసితో అందుకే మనిషికి అవమానం జరగాలి, మనిషికి అన్యాయం జరగాలి. అన్యాయం జరిగితే అవమానం జరిగితే దాని పూర్తతో చూసుకుంటాడు. అబ్బా నాకు అన్యాయం జరిగింది, నాకు అవమానం జరిగిందని వాడు అన్యాయానికి గురి కాకుండా, అవమానానికి గురి కాకుండా వాడు ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం అమ్మాయిలు మొత్తం ముందుకుంటారు, బాగా చదువుకుంటారు. కవులుగా, కళాకారులుగా, రాజకీయవేత్తలుగా, సంఘ సంస్కర్తలుగా మీరే ఉన్నారు. అందుకోసం మీరు బాగా ఉంటేనే ఈ సమయంలో ఉన్నాయి. ఆకాశంలో చుక్కలకు చంద్రుడు అన్నం, ఆకాశంలో ఉన్నటువంటి చుక్కలకు చంద్రుడు అన్నం. ఇంటికి ఆడపిల్ల అన్నం. నిజంగా ఆకాశంలో చంద్రుడు లేకుండా ఆకాశం తిరుపతి అయితే మనకు ఇంట్లో కూడా ఆడపిల్ల లేకుండా తిరుపతి కాదు. ఆ గద్దల తప్పదు, ఆ గాజుల గలగలలు ఆ వెంటనే అన్ని ఉంటాయి. మీరు జ్ఞానవంతులైతే సమాజాన్ని మార్చుకో శక్తి మీలో పడి ఉంటుంది. మీరు అజ్ఞానులు అయితే కుటుంబం అంతా నాశనం అయిపోతుంది. వాడు తాగుబోతాడు అనుకోండి, లంగ బద్మాషిగా అనుకోండి, కుటుంబం ఎట్లా బాగుపడుతుంది. అందుకోసం మనకు చదువుల తల్లి సావిత్రిబాయి కావచ్చు, ఎవరైనా కావచ్చు చెప్పింది అది అమ్మాయిలు చదువుకోవాలి. అందుకోసం అమ్మాయిలు కూడా, స్త్రీలు కూడా చాలా మంది రచయితలు ఉన్నారు. రచయితలు కారణం ఎవరైనా మనకు సావిత్రిబాయి పూలే కూడా ఒక ఉపాధ్యాయురాలు, ఒక కవి, ఒక గాయకురాలు. అందుకోసం ప్రేమైనటువంటి భావి వార్త పౌరులారా, మీరు శ్రీశ్రీ యొక్క సాహిత్యాన్ని మొత్తం కూడా భావ సాహిత్యాన్ని, విప్లవ సాహిత్యాన్ని, దిగంబర సాహిత్యాన్ని, ఇప్పుడు వస్తున్నటువంటి సామాజిక సాహిత్యాన్ని మీరు చదవాలి, బాగా దగ్గర దాచుకోవాలి, ఈ సమాజానికి పంచుకోవాలని తెలియజేసుకుంటూ చివరిగా ప్రియమైన విద్యార్థుల క్లోజ్ అయితే చేస్తున్నాను. అంబేద్కర్ మాట చెప్తాను, నేను బాగుండాలి. మనం అనుకుంటాం నేను బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నా ధనధాన్యాలు ఉండాలి, వెనక ముందు పెరగాలని కోరుకుంటాం. కొంతమంది జ్ఞానులు ఏం చేశారంటే ఈ సమాజం అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. ఈ సమాజం అంతా బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటాను. మీరు సమాజం బాగుపరచడానికి మీ శక్తి వంచన లేకుండా బాగా విజ్ఞానులుగా రావాలని, మహానుభావుల స్ఫూర్తితో ఎదగాలని, ఇటువంటి కవుల యొక్క ఆలోచనతో ముందుకోవాలని, ఇటువంటి కవులైనటువంటి పుస్తకాలు అనేక పుస్తకాలు ఉన్నాయి. దాన్ని బాగా చదువుకొని బైహాన్ చేసుకొని వేమన పద్యాలను, సుమతి పద్యాలను, అదేవిధంగా శ్రీశ్రీ, మన జాషువా, ఇతర కవులు ఉన్నారు. మన గద్దరు, ఇప్పుడు అభినవమైన కవులు గద్దరు, వెంకన్న, చాలా మంది కవులు వాళ్ళ సాహిత్యం చదువుకుంటే తెలుగంటే ఆసక్తి ఉంటుంది, తెలుగంటే విశ్వాసం ఉంటుంది, తెలుగంటే గొప్ప గౌరవంగా ఉండేటువంటి పట్టణ తెలియజేసుకుంటూ, నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనముగా నిలిచిపోతావు, నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు, జనముల నిలిచిపోతావు, సంఘం కోసం జీవిస్తే చందమామై వెలుగుతావు, చందమామై వెలుగుతావు, పరుగుల కోసం జీవిస్తే పానుడవై నిలుస్తావు, పానుడవై నిలుస్తావు, కారే కన్నీటికి కారణం అడుగుతే, కారే కన్నీటికి కారణం అడుగుతే శ్రీ కవిత వేస్తావు, చంద్రీ కోసం అరే నీ కోసం, నీ కోసం అందుకోసం జన నాయకులుగా, జన అధికారులుగా, జనాన్ని చైతన్యం చేసి ఒక గొప్ప ఆలోచన ఉన్న వ్యక్తులుగా మీరందరూ రాణించాలని, అందుకోసం చదివే మార్గం చదివే శ్వాసగా ఉండాలి, చదివే ధ్యాసగా ఉండాలి. మీరు కళలు కనండి, కళలు సాకారం చేసుకోండి. మహానుభావుడు చెప్పాడు అబ్దుల్ కలాం, కళలు కనండి, కళలు సాకారం చేసుకోవాలని చెప్తారు. కొంతమంది పిల్లలు నిజంగా కష్టంనే ఉంటారు, కొంతమంది కళ్ళు కట్టనే ఉంటారు, దుప్పటి కళ్ళు కట్టనే ఉంటారు. ఏమి కళ్ళు కట్టున్నామంటే అలా కూడా తెలియదు, అది మాయా కళలు. నిజంగా అటువంటి కళలు కానీ కాడుబడి కమసిచ్చాయి, నాశనం అయిపోయారు కానీ మీరు గొప్పగా రాణించాలంటే మీ అమ్మ, మీ నాయన తలుచుకోండి, మీకు విద్యాబుద్ధులు చెప్పేటువంటి గురువుల ఆలోచనలు పంచుకోండి, ఈ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, గొప్ప వ్యక్తుల చరిత్రలు చదవండి, జ్ఞానులుగా కండి. అవకాశం ఉంటే మళ్ళీ మీ దగ్గర నేను వస్తా. మీరు చేయాల్సినంత ఒకటే, ఆ బాబు వీడియో తీస్తున్నాడు, ఆ వీడియో నేనే ఉంటాను, ఆ వీడియో ఆ యూట్యూబ్ ఛానల్ నాది, నా పేరు రాజారామ్ ప్రకాష్, రాజారామ్ ప్రకాష్. మీరు సబ్స్క్రైబర్ కండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
వీలున్నప్పుడల్లా మీరు ఈ వీడియో చూసుకోవచ్చు. ఈ వీడియో నేను లేకుండా ఆ వీడియో ఉంటుంది. నేను లేకుండా మీరు ఆడ కూర్చున్నట్టు మీరు కనిపిస్తారు, ఉంటుంది అట్నే పెట్టేస్తారు, యూట్యూబ్ ఛానల్ పెట్టేస్తారు. అందుకోసం మీ రోజులో ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఉన్నారు. మీరు రేపు పెద్దోళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళు కావచ్చు, మీ పిల్లలు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మహనీయుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. రాజారాం ప్రకాష్ గారికి సన్మానించుకోవడం జరుగుతుంది. మీరందరి కళకళ పనుల చేత అమ్మాయి తప్పలేదు అమ్మ రైట్ సైడ్ జోహర్ మహాకవి శ్రీశ్రీకి జోహర్ మహాకవి శ్రీశ్రీకి జోహార్. ప్రమాణం వచ్చిందా? వచ్చాం.